హలో నేను చేసాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది విల్లీ వాల్ష్. ఎవరనంటే ఐటా ఆయన డైరెక్టర్. ఐటా అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ అసోసియేషన్ డైరెక్టర్ ఆయన విల్లీ వాల్ష్. వ్యవసాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు. ఇప్పుడు విల్లీ వాల్ష్ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నామని అంటే భారతదేశంలో జరిగినటువంటి ఇండిగో సంక్షోభం మీద ఆయన రెస్పాండ్ అయ్యారు జెనీవా నుంచి. విల్లీ వాల్ష్ ఆయన రెస్పాండ్ అవుతూ ఆయన ఏం చెప్తున్నారని అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి అలాగే కన్సర్న్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ తోటి ఎయిర్లైన్స్ యాజమాన్యంతో మాట్లాడాల్సి ఉంది. మాట్లాడితే బాగుండేది, ఈ సమస్య వచ్చినది కాదని చెప్తున్నారు. ఒక భారతదేశంలోనే ఈ సమస్య రాలేదు, ఒక ఇండిగో ఎయిర్లైన్స్కి ఈ సమస్య లేదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది అని చెప్పి విల్లీ వాల్ష్ చెప్తున్నారు. ఈవెన్ అమెరికా, జపాన్ ఇలాంటి దేశాల్లో కూడా ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ సంబంధించినటువంటి సంఘర్షణ అనేది జరుగుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ ఆయన ఐటాకి సంబంధించిన డైరెక్టర్ ఆయన. సో అందుకే భారతదేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో ఈ ఎయిర్వేస్కి సమస్య వచ్చినా కానీ ఈ అసోసియేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇండిగో కూడా ఆ అసోసియేషన్లో మెంబరు. ఇండిగో కూడా ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ సంబంధించినటువంటి నిబంధన కారణంగానే జెట్ ఎయిర్వేస్ కానీ కింగ్ ఫిషర్ కానీ ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డాయి, నష్టాలు పాలయ్యాయి. కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించుకొని అలాగే ఆ ఎయిర్లైన్స్ తోటి కూడా సంప్రదించి ఫీజిబిలిటీ ఉందా లేదా, ఎఫ్డిటిఎల్ అమలు చేసేటప్పుడు ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలా చూసుకోకుండా సంప్రదింపులు జరపకుండా చేసినందునే ఇండిగో సమస్య వచ్చింది అని చెప్పి విల్ వాల్ష్ చెప్తున్నారు, అభిప్రాయపడుతున్నారు ఆయన. కరెక్ట్గా ఇక్కడే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కొంత భిన్నంగా మనకి ఇండిగో వివాదం కనిపిస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ భారత విమానయాన శాఖ 9 నెలల క్రితమే మార్గదర్శకాలను ఫ్రేమ్ చేసింది. ప్రయాణికులకు సౌకర్యార్థం కోసం, భద్రత కోసం ఈ గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసింది. దాదాపు 22 గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసింది కొత్తగా. దీంట్లో 15 గైడ్లైన్స్ ఆల్రెడీ అమలు జరుగుతూ ఉన్నాయి. నవంబర్ 29వ తారీఖు నుంచి మాత్రమే ఎఫ్డిటిఎల్ అనేది వచ్చింది. ఇది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేది. ఇది ఒక్క నవంబర్ 29వ తారీఖు నుంచి వచ్చినటువంటిది. మిగతా 7 22లో 15 ఎప్పటి నుంచి అమలు అవుతున్నాయి, గత 2 నెలల నుంచి. ఇప్పుడు ఈ 7 నవంబర్ 29వ తారీఖు నుంచి అమలు చేస్తున్నారు. దాని ప్రభావం ఇండిగోని సంక్షోభంలో నెట్టింది అనేది విల్ వాల్ష్ అభిప్రాయం. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందే విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు యాజమాన్యంతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో సమీక్షించారు, సెక్రటరీతో సమీక్షించారు. 1-4 సార్లు సమీక్షించిన తర్వాతనే దాని ఇంప్లిమెంటేషన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే ఆన్ పేపర్ ఇది ఇబ్బందిగా ఉండి వైబిలిటీ కాదు, మేము రన్ చేయలేమని చెప్పేసి గవర్నమెంట్కి తెలియజేసినట్టయితే, విమానయాన శాఖ తెలియజేసినట్టయితే రిలాక్సేషన్ ఇచ్చిండేది. ఇప్పుడు ఈ సంక్షోభం వచ్చిన తర్వాత కూడా రిలాక్సేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి వరకు ఇండిగోకి రిలాక్సేషన్ ఇచ్చింది, ఇది ఎఫ్డిటిఎల్ విషయంలో. మరి ఈ రిలాక్సేషన్ ముందే కోరినట్టయితే, ఒకవేళ మీరు కనుక స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మేము ఎయిర్వేస్ రన్ చేయలేము అని చెప్పి కనుక ముందుగానే చెప్పినట్టయితే ఆ రిలాక్సేషన్ ఇచ్చిండే వాళ్ళు. కానీ ఎఫ్డిటిఎల్ విషయంలో ఇండిగో ఎయిర్లైన్స్ విమానయాన శాఖని సంప్రదించలేదు, ఈ అంశం మీద పర్టికులర్గా వాళ్ళు స్ట్రెస్ చేయలేదు. ఆ కారణం చేత రొటీన్గా జరిగిపోతుంది కదా అని చెప్పి విమానయాన శాఖ భావించింది, రామ్మోహన్ రెడ్డి గారు కూడా భావించారు, ఉన్నతాధికారులు కూడా భావించారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చేటువంటి సమయానికి కరెక్ట్గా ఈ వివాదం అనేది బయటకు వచ్చింది, ఈ సంక్షోభం అనేది బయటకు వచ్చింది.
3-4 తారీఖులో 2 రోజుల పాటు పుతిన్ భారతదేశంలో ఉన్నారు. కరెక్ట్గా 3-4 తారీఖులోనే ఇండిగో సంక్షోభం తారాస్థాయికి చేరింది. దీని వెనక ఒక హిడెన్ అజెండా ఉంది అనేది ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే డచ్కి సంబంధించినటువంటి CEO ఇండిగోకి ఉన్నారు, పీటర్ అనే అతను. ఆ పీటర్ డచ్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ, CEO, యూరోపియన్ కంట్రీకి సంబంధించినటువంటి అతను. ఈ యూరోపియన్ కంట్రీస్ రష్యా మీద, రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద ఆగ్రహంగా ఉన్నారు. ఆ నిరసనని వ్యక్తం చేసినటువంటి క్రమంలోనే ఇలాంటివి చేశారు. పైగా రష్యా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే మోడీ మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదరబోతున్నాయి, ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు అనేటువంటి దాని మీదనే ప్రత్యేకంగా నిఘా పెట్టారు మిగతా దేశాలన్నీ కూడా, ప్రత్యేకించి అమెరికా లాంటి దేశం. ఇక్కడ కరెక్ట్గా పుతిన్ వచ్చిన రోజునే ఈ ఎయిర్వేస్కి సంబంధించిన సంక్షోభం బయట రావడం అనేది ప్రపంచం యొక్క దృష్టిని పక్కదో మళ్లించడం, లేదంటే నిరసన అనేటువంటి యాంగిల్లో ఇలా చేశారు ఉద్దేశపూర్వకంగా అనేది ఒకటి వినిపిస్తుంది. సరే, దాంట్లో నిజం లేదనుకున్నాం. అంతకు ముందే సాఫ్ట్వేర్కి సంబంధించి, నావిగేషన్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్లో విదేశీయులు జొరబడ్డారు, విదేశీ హ్యాకర్స్ జొరబడ్డారు, ఆ కారణం చేత ఫ్లైట్ డిలే అవుతున్నాయి అని చెప్పి వినిపించింది. మరి అది నిజమా అని అంటే దాని మీద ఎంక్వైరీ వేశారు. యాక్చువల్గా ఈ నావిగేషన్ సిస్టమ్ కోసం తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ని ఎక్కువ యూరోప్ కంట్రీస్కి సంబంధించినటువంటి టెక్నాలజీనే వాడుతుంటారు. మానిటరింగ్ కూడా అక్కడి నుంచే ఉంటుంది ఇండైరెక్ట్గా. వాళ్ళు ఏదైనా అనుకుంటే కనుక వాళ్ళు చేయగలరు, ఏదైనా చేయగలరు. అసలు ఫ్లైట్ డిలేస్ అనేవి స్టార్ట్ అయింది. ఒక 3-4 రోజులు ఫ్లైట్ డిలే అని చెప్పి వచ్చినాయి. ఆ తర్వాత ఫ్లైట్ రద్దు అని చెప్పి వచ్చేసింది. అంటే ఈ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కుట్ర యూరోప్ కంట్రీస్ది, లేదంటే ఇండిగో CEO హిడెన్ అజెండానా అనేది తేలాల్సి ఉంది. కానీ ఇప్పుడు విల్-వాల్ష్ ఏం చెప్తున్నారు, అసలు సంప్రదింపులు చేయలేదు విమానయాన శాఖ, ఆ కారణం చేతనే ఇండిగోకి ఈ సమస్య వచ్చింది అని చెప్పి ఆయన అంటున్నారు. సో ఆయన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ డైరెక్టర్ కాబట్టి ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇదంతా కూడా ప్రపంచం మొత్తానికి సంబంధించిన ఇష్యూగా మారిపోయింది. ఇప్పుడు ఇది రాబోయేటువంటి రోజుల్లో ఏ ఎయిర్లైన్స్కి ఇలాంటి ఇబ్బంది కలగకూడదు, కలగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి విల్-వాల్ష్ డిమాండ్ చేస్తున్నారు. ఈ FDTL విషయంలో భారత విమానయాన శాఖ తప్పు చేసింది అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారు విల్-వాల్ష్. అందుకే రామ్మోహన్ నాయుడు చాలా క్లియర్గా చెప్పారు, రాబోయేటువంటి రోజుల్లో 10% ఇండిగో ఎయిర్లైన్స్ రూట్స్ని కట్ చేస్తున్నామని చెప్పారు. అలాగే కొత్త ఎయిర్లైన్స్ని ఒక 5 ఎయిర్లైన్స్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మరొక 1500 ఫ్లైట్స్ని కొనాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. 1500 ఫ్లైట్ని కొనుగోలు చేసి ఎయిర్వేస్లోకి వచ్చేటువంటి కంపెనీలను ఆహ్వానించాలని కూడా భావిస్తున్నారు. ఈ విల్-వాల్షే చెప్తున్నారు భారతదేశానికి 1500 ఫ్లైట్లు అవసరం, ఇప్పుడు ఆల్రెడీ బుక్ చేస్తున్నాయని వివిధ ఎయిర్లైన్స్ కంపెనీలు 1500 ఫ్లైట్లు బుక్ చేస్తున్నారు. అవి రావడానికి ఇంకొక 4-5 సంవత్సరాలు పట్టొచ్చు అని చెప్తున్నారు. అంటే అంత డిమాండ్ ఉంది ఫ్లైట్లకి. సో ఏవియేషన్ రంగంలో రాబోయేటువంటి రోజుల్లో ఎంత డిమాండ్ ఉందో అనేది విల్-వాల్ష్ చెప్తున్నారు. ఇప్పుడు బుక్ చేస్తే 5 వీక్స్ తర్వాత వస్తాయంట. సో కాబట్టి ఇదంతా కూడా టెక్నాలజీ రాకపోవటం, సొంతగా మనం విమానాలు తయారు చేసుకోలేకపోవటం, దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర అందుబాటులో లేకపోవడం, ఈ కారణం చేత మనం వేరే దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మన సొంత పరిజ్ఞానంతో, సొంత సాంకేతిక పరిజ్ఞానంతో విమానాలను తయారు చేసుకునేటువంటి పరిస్థితికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వస్తుంది. అది వస్తే తప్ప ఎయిర్వేస్ సంబంధించినటువంటి, ఎయిర్ ట్రావెల్కి సంబంధించిన డిమాండ్ని ఫుల్ఫిల్ చేసిన పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు భవిష్యత్తులో ఇలాంటి సమస్య ఎదురు కాకుండా ఏ ఎయిర్లైన్స్ భవిష్యత్తులో ఇండిగో లాగా చేయకుండా ఉండేలాగా కఠినమైనటువంటి కొన్ని నియమాలు, కొన్ని హెచ్చరికలు, కొన్ని పనిష్మెంట్స్ ఇండిగోకి ఇవ్వబోతున్నామని చెప్పి రామ్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు తాజాగా ఇండిగో ఎవరైతే 3-4 తారీఖుల్లో ఇబ్బంది పడ్డారో, 3, 4, 5 తారీఖుల్లో వాళ్ళందరికీ ఓచర్ గిఫ్ట్ ఇస్తున్నారు.
10,000 రూపాయలు విలువైనటువంటి ఓచర్ గిఫ్ట్ ఇస్తున్నారు. అంటే ఎప్పుడైనా మీరు ప్రయాణించవచ్చు ఈ ఓచర్ గిఫ్ట్ తోటి అని చెప్పి ఓచర్ గిఫ్ట్ ఇస్తూ వాళ్ళ ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం ఇండిగో చేస్తుంది. మరి ఇది కుట్ర, లేదంటే అవగాహన లోపంగా కలిగిందా, లేదంటే యూరోప్ కంట్రీస్ కావాలని ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా చేసినటువంటి పని, లేదంటే విల్వాల్స్ చెప్తున్నట్టు రామ్మోహన్ నాయుడు అవగాహన లోపమా, కేంద్ర ప్రభుత్వం యొక్క అవగాహన లోపమా, లేదంటే ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఆధిపత్యంలో భాగంగా ఇది జరిగిందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.